భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజలు మంచినీరు, కరెంటుతో కొట్టుమిట్టులాడుతున్నారని, రైతు సాగునీరు అందక కన్నీటి పర్వమవుతున్నారని తెలియజేశారు. ఈ కష్టాలేవి కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలలుగా రైతులు సోషల్ మీడియా మరియు సామాజిక మాధ్యమం ద్వారా తమ కష్టాలను తెలుపుతున్నా పట్టించుకోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని తెలిపారు. రైతుల తరపున ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని అన్నారు. భువనగిరి ఎంపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని, దీంతో ప్రజలందరూ కేసీఆర్ వైపు ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలవబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ స్థాయి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాక్షస పాలన కొనసాగుతుంది. ఒకవైపు ప్రజలు మంచినీళ్ళ కొరకు ఇబ్బంది పడుతుంటే, కరెంటు కొరకు ఇబ్బంది పడుతుంటే, ఇంకొక వైపు రైతులు సాగునీళ్ళ కొరకు ఇబ్బంది పడి పొలాలు ఎండిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. దాదాపు 2 నెలలుగా రైతులు మొత్తుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళ ఘోష సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వ్యక్తీకరించారు. ప్రభుత్వానికి, అధికార పార్టీ శాసనసభ్యులకు, మంత్రులకు తెలియజేసే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఫలితం లేని పరిస్థితులలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని మా తరఫున కొట్లాడాలి ప్రతిపక్షంగా అని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు మేము అందరం కూడా గ్రామాలలో, పొలాల్లో తిరిగినాం, చూసినాం, జరిగిన నష్టాన్ని చూసినాం, కేసీఆర్ గారికి నివేదించినాం. కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి వచ్చి తప్పకుండా ఈ పరిస్థితులన్నీ కూడా చూసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతులు ఇప్పుడిప్పుడే కుదురపడుతున్నారు. 60 సంవత్సరాలు దెబ్బతిన్న రైతులు ఈ 10 ఏళ్లలో కొంత ప్రయత్నం చేసి మేము ధైర్యం ఇవ్వగలిగినాం, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టగలిగినాం. మళ్ళీ 100 రోజుల్లోనే ఈ రకంగా దెబ్బతినడం సరైనది కాదు అని చెప్పి ప్రజల తరఫున, రైతుల తరఫున వాళ్ళనే అడిగి మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి చెప్పండి, నేను ప్రభుత్వానికి విన్నవిస్తా ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పి రైతుల్ని అడిగి వారి కోరిక మేరకు ఎండిపోయిన పొలాలకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలి ఎకరానికని, అదేవిధంగా ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో రైతులు పడ్డారు కాబట్టి రైతు బంధు అందరూ కూడా వెంటనే ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ కూడా చేయాలి, 500 బోనస్ ఏదైతే ఇస్తామంటున్నారో ఇవాళ ఎండిపోగా మిగిలి ఉన్న పంటకి ఏదైతుందో ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కనీసం దానిపైన మాట్లాడకుండా దుర్మార్గంగా ముఖ్యమంత్రి ఏమో లాగిప్తా అంటాడు, ఇంకొక మంత్రి ఏమో బొంద పెడతా అంటాడు. ఇవాళ బొంద పెట్టేది, మీ లాగులు ఇప్పేది మీవి తప్ప కేసీఆర్ కావు. ప్రజలు రెడీగా ఉన్నారు. మీరు ఊర్లలోకి వస్తే మీ లాగులు పగల కొట్టడానికి, బొందలు తీసి మిమ్మల్ని పెట్టడానికి, మీ పార్టీని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప కేసీఆర్ గారి మీద లేదు ప్రజలలో వ్యతిరేకత. చేసింది మీరు ద్రోహం. ప్రజలకు మాట ఇచ్చి, అలవిగాని మాటలు ఇచ్చి మోసం చేసింది మీరు, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రజలకు ఆదరణ వస్తుంది. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 2 తోడు దొంగలే జాతీయ పార్టీలు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మా పైన దాడి చేస్తూ బీజేపీ కాంగ్రెస్ను కాపాడే ప్రయత్నం చేసింది. స్వయంగా మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి కూడా ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని మాట్లాడిపోవడం, కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి అబద్ధాలు మాట్లాడిపోవడం, గత 3-4 నెలలుగా కూడా కిషన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ పైనే మాట్లాడడం, అది కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అవే మాటలు వీళ్ళు మాట్లాడారు తప్ప వేరే రకంగా లేదు. వీళ్ళిద్దరు కూడా కూడబలుకొని ఇంకా కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. ఇవాళ మేము గ్రామాల్లోకి వెళ్తే, ఇవాళ మా నియోజకవర్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు మేము సమావేశాలు నిర్వహించుకుంటే పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా సమరోత్సాహంతో వస్తున్నారు. వీళ్ళు చేసే తప్పుడు పనులు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడే తప్పుడు ఆరోపణలు, వీళ్ళు కేసులు పెట్టి ఏదో చేస్తామని భయపెట్టిస్తున్న విషయం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న విషయం అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కోపాన్ని రగిలిస్తూ ఉంది. మరింత పట్టుదలతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు నిన్న మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కూడా మరి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన సందర్భంలో మా కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం కనబడుతుంది. తప్పకుండా ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు నిరసనగా ప్రజలు బీఆర్ఎస్ వైపే వస్తున్నారు, కేసీఆర్ వైపే వస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో, నల్లగొండ కావచ్చు, భువనగిరి నియోజకవర్గాల్లో కూడా
తప్పకుండా ప్రజల ఆదరణ మాకే ఉంటుంది, గెలుపు అవకాశాలు కూడా మాకే ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం వైపు చూస్తారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ కన్నా పారాచూట్ కలుపు మొక్కలు వచ్చి ఎక్కువ చేరినాయి. టైం రాగానే కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలే ఈ కలుపు మొక్కలను పీకే ప్లాన్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ గెలిపియాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఢిల్లీలో వాళ్ళకు ఇంకొక వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్కరమే పోట్లాడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపియాలని కోరుతాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.